అనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అదేవిధంగా తన కుమారుడు అనుచరులతోటి కూడా ఏ రకంగా దౌర్జన్యాలు చేస్తున్నారో అని చూసాం. మొన్న మధ్య చూసాం, గతంలో చాలా ఇన్సిడెంట్లు జరిగినాయి. తన కుమారుడు అనుచరులతోటి ఏ రకంగా ఇళ్లపైన మరి దాడులు చేసి ఆస్తులను ధ్వంసం చేయడం, భౌతిక దాడులకి పాల్పడడం ఇవి కూడా చూసాం. మొన్న సాక్షాత్తు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పోలీసుల ఆధ్వర్యంలో దాడికి అంటే రౌడీజం ప్రవర్తించారు. అక్కడ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలని కూడా ఏ రకంగా మరి పోలీసుల వాళ్ళతో ఇబ్బంది పెట్టడం, ఆఖరికి నన్నేటి అక్కడ రామవరం గ్రామానికి సంబంధించి ఈఎంసీ మాజీ చైర్మన్ నుండి సభ్యుల కృష్ణారెడ్డి గారిని కూడా పోలీసులు ఏ రకంగా తీసుకువెళ్లారు మిగతా నాయకులు అన్నది కూడా వీడియోల ద్వారా మరి ప్రజలందరూ కూడా చూశారు. అందులో భాగంగానే ఆ రోజున గాయపడినటువంటి వ్యక్తులు ఉన్నారు, ముగ్గురు. అందులో ఒక వ్యక్తి నందికి సత్యనారాయణ అనే వ్యక్తి మరి అతనికి ఫ్రాక్చర్ కూడా అవ్వడం జరిగింది. కనుబొమ్మ మీద కూడా ఇంజరీ అయింది. రాడ్డుతోటి వాళ్ళు కొట్టడంతో ఎవరెవరైతే కొట్టారో ఏమిటో అన్నది కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అనపర్తి ఏరియా హాస్పిటల్లో కూడా మరి అతన్ని అడ్మిట్ చేయడం జరిగింది. నిన్న మరి మా అధ్యక్షులైనటువంటి వేణుగారు అదేవిధంగా జక్కంపూడి రాజా గారు వస్తున్నారు మధ్యాహ్నం 3:30 మరి ఈ మీడియాకి చెప్తే 2 గంటలకే సుమారు 20 మంది పోలీసులు అదేవిధంగా స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కూడా బై ఫోర్స్గా ఇతన్ని అంబులెన్స్ ఎక్కించి కాకినాడ రిఫర్ చేశారు. అంటే వీరు కంటపడకూడదని. నిజంగా అంత శ్రద్ధ ఈ రౌడీల మీద దౌర్జన్యాలు చేసి వాళ్ళ మీద వీళ్ళ మీద తీసుకుంటే చాలా బాగుండేది. ఒక గాయపడిన వ్యక్తి మీద దౌర్జన్యంగా ఆ రకంగా ఇతను వద్దు నేను లేదంటే ఇంటికి వెళ్ళిపోతానన్నా కూడా దౌర్జన్యం మా వాళ్ళు రావాలి ఇంకా టైం పడుతుందన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వద్దు నువ్వు వెళ్ళాలని బైఫోర్స్గా చేయడం. అదేవిధంగా అక్కడ వీడియోలు చిత్రీకరించిన వారిపైన కూడా దౌర్జన్యం చేసి ఆ వీడియోలన్నీ కూడా డిలీట్ చేయడం కూడా జరిగింది పోలీసు వారు. సరే జరిగింది. ఇక్కడ కాకినాడ జనరల్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత అంటే అరౌండ్ 3:30కి వచ్చి ఉంటారు. వచ్చిన తర్వాత నైట్ మళ్ళీ అరౌండ్ 9:30కి అంటే మళ్ళీ ఈరోజు పొద్దుట మరి మా అధ్యక్షులు వేణుగారు ఇక్కడికి వస్తున్నారు అని విషయం ఎప్పుడైతే మీడియాకి చెప్పడం జరిగిందో ఆయన వస్తే విషయం అంతా కూడా వాళ్ళ రౌడీస్ అంతా కూడా మళ్ళీ పేషెంట్ సాక్షిగా అంతా కూడా గుట్టు రట్టవుతుంది. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి యొక్క దౌర్జన్యాలన్నీ కూడా ఎండగడతారైనా అన్న ఉద్దేశంతో రాత్రి 9:30కి మా దగ్గర ఎవరూ లేరు ఇప్పుడు నాకు కుదరదన్నా కూడా అతను బై ఫోర్స్గా కూడా పోలీసులు మరి ఆటో ఎక్కించి పంపించేయడం జరిగింది. కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు చూస్తే తెలుస్తుంది అది అవునా కాదన్నది. ఆ పేషెంట్ బతిమాలాడు, రేపు పొద్దుట వెళ్తాను నేను ఇప్పుడు ఈ అర్ధరాత్రి టైంలో మా ఊరు వెళ్ళాలంటే కష్టం. అంటే వాళ్ళే ఈ కాకినాడ శివారు వరకు కూడా 2 పోలీసులు వచ్చి ఆటోలో ఇతను పంపించేయడం జరిగింది. మళ్ళీ ఇంటికి వెళ్ళిన వ్యక్తి ఏమైంది పాపం వామిటింగ్స్ అయ్యి ఇది బాగా నీరసపడిపోతే తల తిరిగిపోతుంటే తగిలిన గాయం కూడా కంటి దగ్గర ఇక్కడే జరిగింది. దాంతో మళ్ళీ ఈరోజు పొద్దుట మళ్ళీ అడ్మిట్ అవ్వడం జరిగింది. స్థానిక మరి డాక్టర్స్ని అడిగితే మాకు విషయం తెలియదండి ఇలా పంపించేసి అతను వెళ్ళిపోయాడేమో అనుకున్నాం. అంటే కాదండి, ఇక్కడ చూడండి పోలీసులు ఎంత దౌర్జన్యంగా ఏ రకంగా చేశారా అన్నది. అంటే డాక్టర్స్ కూడా మాకు తెలియదు అన్నారు. ఎందుకంటే డాక్టర్స్ కూడా కనీసం స్లిప్ ఇవ్వలేదు. 2-3 స్ట్రిప్స్ ట్యాబ్లెట్లు ఇచ్చేసి తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ ఈ రోజున వచ్చారు. మేము ఇంకా వాలంటీర్గా పేషెంట్ వెళ్ళిపోయాడేమో అని మేము అనుకున్నాం కానీ మాకు తెలియదని కూడా డాక్టర్స్ ఇప్పుడు మాజీ మంత్రి వారికి చెప్పడం జరిగింది. అంటే రామకృష్ణారెడ్డి ఏ రకంగా పోలీసుల ద్వారా రౌడీజం చేయించాడు. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే దౌర్జన్యం అంటే తన కొడుకు చేస్తున్న దౌర్జన్యాలు చాలక మళ్ళీ పోలీసులను కూడా అడ్డం పెట్టుకుని అంటే ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక సామాన్య వ్యక్తికి కనీసం వైద్యం కూడా అందకుండా చేస్తున్నాడు. ఈ రోజున మరి ఇంటికి వెళ్ళాడు మళ్ళీ వచ్చాడు. నిజంగా అతనికి ఆల్రెడీ ఫ్రాక్చర్లు అయినాయి. అతనికి ఏమైనా జరిగి ఉంటే ఎవరు బాధ్యులు? ఈ పోలీసు ద్వారా ఇప్పుడు కూడా పోలీసులు ఎవరు కూడా అతని దగ్గరికి వెళ్ళడానికి లేదని రకరకాలుగా చెప్పడం. ఇప్పుడు మరి డాక్టర్ గారితో మాట్లాడితే తప్పనిసరిగా మెరుగైన వైద్యం మేము అందిస్తాం, స్పెషలిస్టులు అందరికీ కూడా చూపెడతామని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక విషయం కూడా మరి చెప్పాలి. రామకృష్ణారెడ్డి అనపర్తి ఏరియా హాస్పిటల్ నుంచి ఇక్కడికి పంపించారంటే ఎందుకు పంపించారు? ఇంకా బెటర్ ట్రీట్మెంట్కి ఇంకా బెటర్ స్పెషలిస్టులు ఇక్కడ ఉంటారు, సూపర్ స్పెషలిస్టులు అనే ఉద్దేశంతో వాళ్ళెవరూ కూడా చూడకుండానే ఇతని ప్రాబ్లమ్స్ ఏమీ సాల్వ్ చేయకుండానే వచ్చిన రోజునే 3-4 అవర్స్లోనే మళ్ళీ పంపించేయడం అంటే నీకు ఎంత భయం, ఎంత పిరికి బంధం అనుకోలేదు నువ్వు. అంటే మాజీ మంత్రి గారు వస్తున్నారంటే ఇక్కడ మీడియా సమక్షంలో మీడియా ద్వారా నీ అవినీతిని గతంలో మేము చాలాసార్లు చెప్పాం, నీ దౌర్జన్యాలన్నీ కూడా బట్టబయలవుతాయనే ఉద్దేశంతో నువ్వు ఈ రకంగా చేసావు. ఏది ఏమైనా నువ్వు ఇక్కడికి కాదు ఎక్కడికి తరలించినా ఏం చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండడానికి ఎప్పుడు కూడా మా అధ్యక్షులు సిద్ధంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు మేము పిలిచిన వెంటనే కూడా ఆయన వస్తారు. అంతేకాకుండా నువ్వు నిన్న మీడియాలో కూడా ఏదో మాట్లాడావు మా అధ్యక్షుల వారి గురించి. అంటే ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అధ్యక్షులుగా ఉంటే నీకు చులకన. ఏది ఏమైనా రానున్న రోజుల్లో నీకే తెలుస్తుంది
ఎవరు ఏ రకంగా చేశారో, ఎవరు ఏ రకంగా ప్రజలను ఇబ్బంది పెట్టారా అన్నది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నీ రౌడీయిజం మాత్రం ఏటేళ్ల కాలం కూడా సాగదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే ప్రభువులు అని ఒక నానుడు ఉంది కదా, నానుడి కాదు వాస్తవం. ఆ ప్రజలు ఎన్నుకున్నటువంటి పాలకులు తయారు చేసే చట్టాలు, ఆ చట్టాల ద్వారా పాలన రెండు సాగాలి. ఈ దేశంలో మనం కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాం. ఆ వ్యవస్థల పట్ల ప్రజలు చాలా గౌరవంతో ఉంటారు. ఎందుకని? తనకు ఆపద వచ్చినప్పుడు ఆ వ్యవస్థ వాళ్ళని రక్షిస్తుంది అనేటువంటిది. దురదృష్టం ఏంటంటే నిన్న అనపర్తి నియోజకవర్గంలో అర్ధరాత్రి ఇళ్లపై దాడి చేసి వ్యక్తులను గాయపరిచి, గాయపడినటువంటి వ్యక్తులు ట్రీట్మెంట్ కోసం ఏరియా ఆసుపత్రికి వెళ్తే నందెపు సత్యనారాయణ అనేటువంటి ఆయన్ని నిన్న మధ్యాహ్నం నేను ఆ నందెపు సత్యనారాయణ ఇంకొక కోటిరెడ్డి అనేటువంటి వారిని పరామర్శ కోసం వెళ్తాననే లోపు సమాచారం తీసుకున్నటువంటి పోలీస్ శాఖ ద్వారా వారిని కాకినాడ ఏరియా హాస్పిటల్కి పంపింది, కాకినాడ జీజీహెచ్కి పంపించారు. సరే, బెటర్ ట్రీట్మెంట్ కోసం పంపించారు. పొద్దున్న వెళ్ళి మేము పరామర్శ చేయాలని అనుకున్నాం. కానీ ఈ మధ్యలోనే పోలీసు వారు వచ్చి వారిని డిశ్చార్జ్ చేసేసి నైట్ 9 o'clock, అంటే మార్నింగ్ స్పెషలిస్ట్ వచ్చి చూసి లోపే డిశ్చార్జ్ చేయడం అంటే ఈ సామాన్యుడికి సర్వజన ఆసుపత్రుల్లో సంరక్షణ కరువైందా, అంటే బలవంతపు డిశ్చార్జ్ చేశారా అని ఇప్పుడు నేను ఆర్ఎంఓ గారిని అడిగాను. ఇంకో దురదృష్టం, ఎంటర్ అవుతుంటే అంటే ప్రతిపక్షం వచ్చి అడుగుతుందంటే భయపడేటువంటి రీతిలో ఇక్కడ నిర్వహణ జరుగుతుంది, పాలన జరుగుతుంది అని అనటానికి ఇది ఒక పెద్ద ఉదంతం కనపడింది. అతనికి దెబ్బ తగిలిందని, ఎక్కడైతే ఫ్రాక్చర్ ఉందని కన్ను వాసిపోయినటువంటి పరిస్థితి చూసాం. ఇంటికి వెళ్ళిన తర్వాత అతనికి రైలింగ్స్ వచ్చి వామిటింగ్స్ అయ్యాయి. మళ్ళీ పొద్దున్న వచ్చారు. రాత్రి డిశ్చార్జ్ అయిన పేషెంట్ మళ్ళీ మార్నింగ్ వస్తే అడ్మిట్ చేసుకునేటువంటి పరిస్థితి మేము వచ్చేసరికి అంటే ఎట్లా జరుగుతుంది ఈ రాష్ట్రంలో, వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయని అనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అక్కర్లేదు. అతను ఎస్సీ సామాజిక వర్గం, బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటిది సర్వజన ఆసుపత్రిలో అతను వస్తే ఏదో మమ అనిపించి పంపించేయటం అనేటువంటిది దురదృష్టం. ఈ రాష్ట్రంలో ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి అంశం మీద నిర్లక్ష్యమే కనపడుతూ ఉంది. ఇది ఇవాళ జరిగినటువంటి ఉదంతం. ఇక అనపర్తి నియోజకవర్గానికి వచ్చే సమయంలో నిన్న నేను వెళ్ళాను, చూశాను. అక్కడ రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి గతంలో అలా జరిగింది ఇలా జరిగింది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. రామకృష్ణారెడ్డి గారు గతంలో జరిగితే దానికి చట్టం ఉంది, ఆ చట్ట ప్రకారంగా తప్పు చేసిన వారు శిక్షకు అర్హులు. కానీ మీరు చట్టాన్ని మీ చేతిలో తీసుకుని మీ ఇష్టానుసారం ఏదైతే ఇవాళ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఉన్నాయో, లేకపోతే దాడులకు పురుగొల్పే విధానం ఉందో, చట్టబద్ధంగా లేదని ప్రశ్నించాల్సిన బాధ్యత మాది. ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరే చెప్తున్నారు కదా, మాకు తెలుసు తెలియదు, లేకపోతే దాన్ని పర్టికులర్గా మళ్ళీ నన్ను బీసీ అని 4 సార్లు అంటున్నారు. నేను రాష్ట్రానికి మంత్రిని, బీసీనే కానీ రాష్ట్రానికి మంత్రిని. రాష్ట్ర మంత్రిగా నాకున్నటువంటి బాధ్యతల నిర్వహణలో చక్కగా నేను అమలు చేశాను. ఆ రోజు వ్యక్తిగతంగా మీరు మీ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసుకున్నటువంటి కొన్ని అంశాల్లో మీరు ఇబ్బందులు గురై ఉండొచ్చు. దానికి కారణం మీ కుటుంబ సభ్యులు అవ్వ ఉండొచ్చు, మీ కుటుంబంలో ఉన్నటువంటి వారై ఉండొచ్చు. దానికి పార్టీకి ముడిపెట్టి అంటే మీరు తప్పు చేసినా మాట్లాడకూడదు, మీరు ఏమన్నా ఎవరు ప్రశ్నించకూడదు అనేటువంటి ధోరణి ఏదైతే ఉందో, ఈ రాజకీయాలు ఇది శాశ్వతం కాదు. నేను అదే అంటున్నాను, అధికారం అనేటువంటిది వాపు లాంటిది, బలుపు కాదు, శాశ్వతంగా ఉండదు. బలుపు అనుకుంటే అది ప్రమాదానికి ప్రథమ అడుగైపోద్ది. అది ఆలోచించాల్సింది. ఇవాళ మీరు ఇక్కడ జరిగినటువంటి మీ నియోజకవర్గంలో సత్యనారాయణ అనేటువంటి ఒక వ్యక్తి, సరే మీరు ఏదో అనుమానాలు వ్యక్తం చేశారు, దాన్ని ఇన్వెస్టిగేట్ చేద్దాం. నిష్పక్షపాతంగా మీరు వ్యవస్థల్ని పనిచేయనిస్తే, నిష్పక్షపాతంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తే ఆ నియోజకవర్గంలో ఇటువంటి అల్లర్లు జరగవు. ఎందుకని? వ్యవస్థల మీద గౌరవం సడలిపోవడం కారణం ఏంటంటే వ్యవస్థలు ఒక పక్కకు పనిచేసేస్తున్నాయనేటువంటి అనుమానం ప్రజలకు కలిగితే ప్రజల వ్యవస్థల మీద గౌరవాన్ని కోల్పోతారు, గౌరవం తగ్గిపోతుంది. గౌరవం తగ్గిపోయినప్పుడు అశాంతి దానికి అది అంతనే వచ్చేటువంటి ఒక ప్రమాదం ఉంది. అది నేను చెప్తా ఉన్నాను. ఇవాళ మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, మనకి వ్యవస్థలు ఉన్నాయి. ఇవాళ మీరు హాస్పిటల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఆ రక్షణ కావలసిన వాడికి రక్షణ కరువయ్యేలా విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు, వారికి అండగా నిలిచేటువంటి ప్రతిపక్షం మీద నిందలు వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కాదండి కావాల్సింది. మిమ్మల్ని శాసనసభ్యుడిగా ఎన్నుకున్న దేనికనంటే అక్కడ ఎవరికి కష్టం వచ్చినా కూడా ఆదుకోవడం, అది పెద్ద మనిషి తరం. నేను అదే చెప్పాను, అదే అడుగుతున్నాను. గతంలో జరిగిన దానికి నేనేదో మీరు మా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డిబేట్ పెడదామంటే పెడదాం, అదే ప్రాబ్లం కాదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా
ఏదైనా తప్పు జరిగిందంటే ఖచ్చితంగా దానికి కావలసినటువంటి విధంగానే ఆయన చర్యలు ఉన్నాయి. అది మేము ప్రూవ్ చేస్తాం, దాని ప్రాబ్లం కాదు. మీరు అంటే మీరు మాట్లాడే దాంట్లో నేను మాట్లాడే దాంట్లో చర్చా వేదిక వేరే చేద్దాం. అనపర్తి నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు వచ్చిన తర్వాత ఏ విధమైన చట్టబద్ధంగా జరిగాయా, చట్టవిరుద్ధంగా జరిగాయా, ఏ ప్రశ్నలకు మీరు ఎలా స్పందించారు, మీరు చేస్తున్నటువంటి ఏదైతే ఒక అవినీతి కార్యక్రమం దాన్ని వెలుగెత్తినప్పుడు మీ యొక్క చర్యలు ఎలా ఉన్నాయి, అది ప్రజాస్వామ్యబద్ధమా ప్రజాస్వామ్య విరుద్ధమా, మనం చర్చ చేద్దాం, దానికి ఏ ప్రాబ్లం కాదు. ఆ చర్చకి అందరూ సిద్ధంగానే ఉంటారు, ఎవరు కూడా వెనక్కి వెళ్ళేది లేదు. కానీ ఇవాళ సర్వజన ఆసుపత్రి అంటే జనరల్ హాస్పిటల్లోకి వచ్చినటువంటి పేషెంట్ని రాజకీయ ఒత్తిళ్లతో రాత్రికి రాత్రే ఇంటికి పంపించేయటం, డిశ్చార్జ్ సమరీ కూడా ఇవ్వాల, ఇవ్వకుండా పంపించేయడం అంటే ఎంత బాధ్యతారాహిత్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారుల చేత పని చేయిస్తున్నారు రాజకీయ నాయకులు, ఎవరైతే అధికారంలో ఉన్న నాయకులు. ఇప్పుడు కూడా వ్యవస్థలో పనిచేసేటువంటి అధికారులు అందరూ కూడా సక్రమంగా వారి విధులు నిర్వహిస్తారు. వాళ్ళ మీద ఒత్తిడి వచ్చినప్పుడే ఈ రకమైనటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. దీన్ని స్పష్టంగా పౌర సమాజానికి, ప్రజలకు అందరూ కూడా వివరిస్తూ ఉన్నాను. ఈ ప్రభుత్వం కేవలం ఏకపక్షంగా అధికారం అనేటువంటి అహంతో, లేకపోతే అధికారం మాదే సొంతం అనేటువంటి దాంతో వికృతమైనటువంటి పాలన సాగిస్తుంది. ఇది ఒక ఉదాహరణని ఈ సందర్భంగా మనం చేస్తాం.